నా ప్రాజెక్ట్ ఏంటంటే హైదరాబాద్ మన ప్రజెంట్ డేస్లో ఏంటంటే చాలా అంటే పెట్రోల్ డీజిల్ చేసి మన కామన్ పీపుల్ పెట్రోల్ డీజిల్ అసలుకే కొనలేకపోతుంది. కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ పెట్రోల్ ఇంజన్స్తో మనకి ఏంటిదంటే పొల్యూషన్ వస్తుంది. పొల్యూషన్ అనేది చాలా అంటే చాలా డేంజర్. ఈ ప్రాబ్లమ్కి మనకి కొందరు ఛార్జింగ్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు. బట్ ఛార్జింగ్ వెహికల్స్ అనేవి ఈ కాలంలో అంటే మనకి రూరల్ ఏరియాస్లో అసలుకే అవైలబుల్ ఉండదు. సో ఆ ప్రాబ్లమ్కి ఈ వెహికల్ డిజైన్ చేశాను. ఈ వెహికల్ ఏమిటంటే మనకి పెట్రోల్ డీజిల్ కాకుండా వాటర్తో నడుస్తుంది వెహికల్. ఇది పొల్యూషన్ లెస్ వెహికల్. మనకి మినిమం పెట్రోల్ ఇంజన్స్లోనైతే 1 లీటర్ పెట్రోల్ పోస్తే మినిమం మనకి 30, 40, 50 కిలోమీటర్స్ వస్తుంది. బట్ ఇందులో 76 కిలోమీటర్స్ వస్తుంది మనకి 1 లీటర్ వాటర్. మనకి ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే ఎలక్ట్రిసిటీ. ఈ మధ్యకాలంలో కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది హ్యూమన్ లైఫ్. సో ఈ ప్రాబ్లమ్కి కొందరు పెట్రోల్ జనరేటర్స్ యూజ్ చేస్తున్నారు పవర్ కట్స్ అప్పుడు. కాకపోతే మనకి ఈ పెట్రోల్ జనరేటర్స్ యూజ్ చేయడం ద్వారా చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మనకు ఒక 1 లీటర్ పెట్రోల్ పోస్తే హాఫ్ అన్ అవర్ కూడా ఎలక్ట్రిసిటీ ప్రాపర్గా రాదు. బట్ ఇందులో 1 లీటర్ వాటర్ పోస్తే మనకి మినిమం హాఫ్ డే వరకు ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఇందులో మనం ఎటువంటి వాటర్ అయినా వేయచ్చు, చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. మళ్ళీ మనకి మన ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటివి చాలా చాలా కాస్ట్ ఉన్నాయి. బట్ ఇది చాలా కాస్ట్ తక్కువ వెహికల్. మనకి ఎలక్ట్రిక్ బైసికల్స్ అనేవి 30,000లో ఉంటాయి. ఇది 15,000 to 20,000లో అయిపోతుంది. మనం ఈ వెహికల్ని ఇక్కడ మనకి బ్లాక్ కలర్ బాక్స్ అవుతుంది చూడండి, ఇది మనకి ఇంజన్. ఈ ఇంజన్ అనేది మనము జస్ట్ ఈ మాడ్యూల్స్ చేంజ్ చేసుకుంటూ బైక్స్కి, కార్స్కి, ఎటువంటి వెహికల్స్కి అయినా పెట్టచ్చు. ఈ ఇంజన్ మనకి ఏ వెహికల్లోనైనా వాటర్ 1 లీటరే పడుతుంది. కార్కి పెట్టిన 1 లీటరే పడుతుంది, బైక్కి పెట్టిన 1 లీటరే పడుతుంది, ఆ ట్రాలీస్కి పెట్టినా కానీ 1 లీటర్ వాటర్ రిక్వైర్ అవుతుంది. అంటే ఎంత కాస్ట్ అవుతుంది క్యారేజ్? మనకి మినిమం బైక్స్ కంటే 50 to 60,000లో వస్తుంది. కార్స్ అంటే 3 lakhs దాకా అవుతుంది కార్స్కి. ఎందుకంటే మనకి మెటీరియల్ ఎక్విప్మెంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఇది వెహికల్స్ని అంటే వెహికల్స్ని అసెంబుల్ చేయడం ఈజీ, బట్ మెటీరియల్స్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దీనికి ఎలక్ట్రిక్ ఏం వాడదు, అంతే మొత్తం దీంతో వాటర్ పవర్ ఎక్కడ జనరేట్ అయింది? ఇక్కడ ఒక డైనమో ఈ వర్షిక్ ఈ అంటే ఇటికాల ఇక్కడ దీంట్లో అంటే ఈ పంప్ ఎక్కడ మీది? డాడీ డీటెయిల్స్ సంగం అనుకుంటా. నైన్త్ క్లాసా? సైకిల్ కావాలంటే 20,000 అయిందా ఖర్చు? సైకిల్తో సహానా లేకపోతే సైకిల్తో సహా 20,000. ఏమేమి యూజ్ చేస్తారు ఇందులో? నీళ్ళే. అట్లా అంటలే, మీరు వాడిన ఓకే. అలా ఇచ్చింది తండ్రి ప్రిన్సిపాల్. ఓకే. ఎగ్జిబిట్ దగ్గర చాలా అడిగారు, అందరూ చక్కగా చెప్పారు. నిజంగా గ్రేట్ టాలెంట్, గ్రేట్ ఇన్నోవేషన్ చేశారు. ఎగ్జిబిట్ చేసే వాళ్ళందరూ కూడా వేదిక మీద రండి. దిస్ ఇస్ పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి బాబుకి చేయరాదు. అదే అది మీరు సెట్ చేశారు, అది డైనమో. ఓకే, ఇక బాబాయ్ చేసుకున్నాం, ఇది మాత్రం మీరు సెట్ చేశారు. ఎందుకని ఇప్పుడు ఇంట్లో కరెంట్ పోయినా బుగ్గలు వేసుకోవచ్చు. అవును, బుగ్గ కూడా పెట్టింది కానీ ఆ బల్బ్ ఖరాబ్ అయినట్టు. ఓకే ఓకే. కొనవలసిందే అన్న. అతను ₹1,00,000 పెట్టి పోరా, ఫోటో దిగు. సైడ్ ఎగ్జిబిట్స్ పెద్ద సైకిల్ చూడు. We wish you all the best. సో ధన్యవాదాలు మేడం. జిల్లా యోజన కార్యక్రమాలకి విచ్చేసినందుకు గౌరవ అతిథులు గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అజీజ్ ఖాన్ గారికి మరియు
నలుగురు సతీష్ గారికి మరియు గుండె లక్ష్మణ్ గారికి మండల పరశురాములు గారికి మరియు పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో మన ఈవెంట్స్ అన్ని ప్రారంభిస్తాము. జడ్జెస్ తిరుపతి గారికి, ఝాన్సీ గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఇప్పుడు మనకి ఈవెంట్స్ ఫోక్ డ్యాన్స్ గ్రూప్ అండ్ సోలో అండ్ ఫోక్ సాంగ్ గ్రూప్ అండ్ సోలో. మీకు కండిషన్స్ తెలుసా అందరికీ? ఫోక్ డ్యాన్స్లో 15 మంది ఉండాలి, మ్యాక్సిమం 10 మెంబర్స్. సో మనకి ఒకరు ఇద్దరు వచ్చి కూడా గ్రూప్ డ్యాన్స్ చేస్తా అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయబడదు. సో దాన్ని మీరు పరిగణలో తీసుకోవాలి. మినిమం 5 మెంబర్స్ అన్నా ఉండాలి గ్రూప్కి.